డాక్టర్ని అమర్యాదగా ట్రీట్ చేయకుండా మర్యాదగా మాట్లాడుతూనే నేను రికార్డ్ చేసుకుంటా సార్ అని ఒక మాట చెప్పేసి రికార్డ్ చేసుకోవడం తప్ప రైటా? చేసుకునే హక్కు ఉందా లేదా? రికార్డింగ్ ఈజ్ నాట్ అ డేటా ప్రైవసీ ఇష్యూ అండి, వెన్ యూ ఆర్ రికార్డింగ్ ఫర్ అ పర్పస్. మీరు పైనుంచి దిగి వచ్చే దేవుళ్ళ మిమ్మల్ని ఎందుకు రికార్డ్ చేయకూడదు? ఏవైతే టెస్ట్ ఆల్రెడీ చేయించుకొని రిపోర్ట్లు పట్టుకొస్తాడో ఆ టెస్ట్లన్నీ మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో చేయించాల్సిందే అంటారు వాళ్ళు. ఒక మనిషికి 5-6 సార్ల కంటే జీవితకాలంలో ఎంఆర్ఐ చేయకూడదని నాడి చూసి 90% ప్రాబ్లం చెప్పగలిగేటోళ్ళు డాక్టర్. స్టెథోస్కోప్ పెట్టి సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోగలిగేటోళ్ళు డాక్టర్. అన్ఫార్చునేట్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ టుడే స్టెథోస్కోప్ ఆర్నమెంట్ అయిపోయింది. స్కాన్లో ఫిలిం చూసి అర్థం చేసుకునే స్టేజ్ పోయి రేడియాలజిస్ట్ రాసే రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్లు ఇచ్చే దుర్గతికి వచ్చింది. పేషెంట్ గట్టిగా అడగొచ్చు, సార్ నేను చేయించుకుని నిన్న మొన్న చేయించుకున్న అన్ని టెస్టులు దీనిపైన ట్రీట్మెంట్ ఇస్తావా లేదా అని రుబాబు అడగచ్చు. ఎంఆర్ఐ మిషన్లు హాస్పిటల్ మ్యానుఫ్యాక్చర్ చేయలే కదా, రైట్? ఎవడో మ్యానుఫ్యాక్చర్ చేసిండు కదా, ఆడొక్కడే మ్యానుఫ్యాక్చరర్ కదా, ఇంకోటి లేడు కదా. మన అదే మిషన్ ఎవడు తీసినా అదే అవుట్పుట్ ఇస్తుంది కదా. అరే ఏం డిఫరెన్స్ వస్తుంది బై? గట్టిగా అడగండి. ఒక వ్యక్తి నీళ్ళే తాగలేండి, నీళ్ళు తాగనందుకు మన ఒంట్లో వేడొచ్చి నా బ్లడ్ ఉడుకు రక్తం అంటే అని అర్థం ఉందా? నీళ్ళు తాగితే అయిపోయేదానికి. మనుషులు ఏంటంటే సెల్ఫ్ బాడీ అసెస్మెంట్ అనేది మర్చిపోయింది. సిబిపి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో, ఇంకో డయాగ్నోస్టిక్ అట్లా ఒక 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇమీడియట్గా వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి వచ్చినాం అనుకోండి. మనం వీడో రిపోర్ట్, వాడో రిపోర్ట్, వాడో రిపోర్ట్, వాడో రిపోర్ట్. ఆ రిపోర్ట్లకు ఒకదానికి సంబంధం ఉండవు కొన్నిసార్లు. మందులకు ఎట్లాగైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో మిషన్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మిషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, అసలు ఆ మిషన్ రీడింగ్ కరెక్ట్గా ఇస్తుందా లేదా అనే అసెస్మెంట్ యంత్రాంగం లేదు మన దగ్గర. డయాగ్నోస్టిక్ మాఫియా తప్పించి వేరే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. నాకు పైసలు రావాలి భయ్. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే అంత డిస్ప్లేలో ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే క్లోజ్ డోర్లో ఉంటుంది. సో క్లోజ్ డోర్లో జరిగింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు, మనం విశ్వసిస్తాము. మన దరిద్రం ఏంటంటే పైసలు కట్టి ట్రీట్మెంట్కి ఎక్కడైతే చేయించుకుంటున్నామో అక్కడనే ట్రాన్స్పరెన్సీ లేదండి. ఎందుకు లేదు అంటే మన పైసల మీద ఫోకస్ వచ్చేసింది కదా, ట్రీట్మెంట్ మీద ఫోకస్ లేదు. డాక్టర్లు బేసిక్గా రాగానే ఒక పేషెంట్ అడ్మిషన్కి వచ్చినాను ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఎస్ సార్. అడగాల్సింది ఏంది, నీకు ఏం ఎలర్జీలని అడగాలి. ఇన్సూరెన్స్ ఉందా అని అడిగితే నువ్వు వాడిని ఎట్లా చూస్తున్నావు? నువ్వు ఒక వ్యాపారస్తుడు కస్టమర్ని చూసినట్టు చూస్తున్నావు, ఒక డాక్టర్ పేషెంట్ చూసినట్టు చూస్తున్నావు.